సూర్యకుమార్ యాదవ్ పై బీసీసీఐ సెలక్షన్ కమిటీ వేటు వేసింది. సారథిగా టీమిండియాకు టీ20 ప్రపంచ కప్ అందించిన బ్యాటర్ గా తేలిపోవడంతో కఠిన నిర్ణయం తీసుకుంది. కనీసం ఆటగాడిగాను ఇంగ్లాండ్, ఐర్లాండ్ సిరీస్లకు ఎంపిక చేయకపోవడం గమనార్హం. సూర్యను పక్కన పెట్టడంపై ఇప్పటికే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ సమాధానం ఇచ్చాడు. ఇక నుంచి సూర్య స్థానంలో శ్రేయస్ అయ్యర్ టీ20 ఫార్మాట్ లో కెప్టెన్ గా వ్యవహరిస్తాడని సెలక్షన్ కమిటీ ప్రకటిస్తూనే ఐర్లాండ్, ఇంగ్లాండ్ ఏషియన్ గేమ్స్ లకు కూడా స్క్వాడ్లను ప్రకటించారు. ఇక సెలక్షన్ కమిటీ నిర్ణయంపై సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. అత్యంత నైపుణ్యం కలిగిన టీం కు మున్ముందు రాబోయే కాలంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ అని సూర్య పోస్ట్ పెట్టాడు. ఈ మేరకు ఇంగ్లాండ్ టూర్ కు సంబంధించిన స్క్వాడ్ ఫోటోను షేర్ చేశాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే టీమిండియా నుంచి పిలుపు అందుకున్న వైభవ్ సూర్యవంశీకి సూర్యకుమార్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపాడు. అందుకు పూర్తి అర్హుడని, నీ ప్రయాణం మున్ముందు మరింత ఉన్నతంగా ఉండాలని కోరుకుంటున్నా అంటూ దేశం తరపున నీ ఆటను చూడాలనే ఉత్సాహంతో ఉన్నా అని తన ఇన్స్టాలో స్టోరీలో పోస్ట్ చేశాడు సూర్యకుమార్ యాదవ్. ఇక సూర్యను తప్పించడంపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ స్పందించాడు. ఫామ్ లో లేకపోవడం వల్లే సూర్యకుమార్ యాదవ్ ని తప్పించినట్లు తెలిపాడు. దీని గురించి సూర్యకుమార్ తో మాట్లాడానని వివరించాడు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవడం, యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంలో భాగంగానే ఈ మార్పులు జరిగాయని అజిత్ అగర్కర్ అన్నాడు. ఇక శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. కెప్టెన్ గాను మంచి ఫలితాలు రాబడుతున్నాడు. గత కొన్నేళ్లుగా వివిధ ప్రాంతాలకు నాయకత్వం వహిస్తూ అతను ఏం చేశాడో మనం చూశామని, దీంతో అతన్ని కెప్టెన్ గా ఎంపిక చేశామంటూ అజిత్ అగర్కర్ అన్నాడు.